ఎవరు చెప్పారండి జొన్న దోసలు కరెక్ట్‌గా రావని? వేయడం రావాలే గానీ ఏదైనా పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేనిప్పుడు చేసి చూపిస్తున్న ఈ జొన్న దోసల రెసిపీ అందరూ చూపించినట్టుగా రొటీన్‌గా ఉండదు. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. ఇది చేయడం కూడా ఈజీనే. అట్ ది సేమ్ టైమ్ టేస్ట్ కూడా బావుంటుంది. కాకపోతే ఇది మన బియ్యంతో చేసుకునే దోసల్లాగా ఎక్కువసేపు క్రిస్పీగా ఉండదు. కొంచెం త్వరగా మెత్తగా అయిపోతుంది. ఈ జొన్న దోసని తమిళోళ్ళ సాంబార్‌తో తింటారో, లేకపోతే కేరళ వోళ్ళ కొబ్బరి చట్నీతో తింటారో, లేకపోతే మా వైజాగ్ వోళ్ళ పల్లి చట్నీతో తింటారో మీ ఇష్టం. దేనితో తిన్నా గానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ జొన్న దోసల రెసిపీ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి నేను ఒక గ్లాసు పొట్టు మినపప్పు వేసుకుంటున్నాను. కావాలంటే దీని ప్లేస్ లో గుళ్ళు మినపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నేను మాత్రం ఇంట్లో ఇలాగా పొట్టు మినపప్పే యూస్ చేస్తాను అనమాట. సో ఈ మినపప్పులోకి ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, సేమ్ అదే గ్లాస్తో ఒక గ్లాసు జొన్నలు వేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొట్టు మినపప్పు యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఎగ్జాక్ట్గా 1 గ్లాస్ వేసుకున్నాను. అదే గుళ్ళు మినపప్పు తీసుకున్నట్టయితే మాత్రం 1.5 గ్లాస్ జొన్నలు వేసుకోవాలి. సో ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ అలాగా మెంతులు వేసుకోవాలి. ఈ మెంతులు కలర్ కోసం అండ్ క్రిస్పీనెస్ కోసం, టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట. సో ఇవన్నీ వేసుకున్నాక ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేసుకోవాలి. ఇక్కడ తొక్క మినపప్పు కాబట్టి నాకు కొంచెం డస్ట్ ఎక్కువగా వస్తుంది. నేను కొంచెం ఎక్కువ సార్లు వాష్ చేసుకుంటాను. పప్పుని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పప్పు మునిగేంత వరకు ఫుల్గా వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ నానపెడుతున్నాను అనమాట. ఇప్పుడు మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 7 వరకు దీన్ని నానపెట్టుకోవాలి. ఎందుకంటే మినపప్పు అయితే త్వరగానే నానిపోతుంది. కానీ అందులో జొన్నలు మిక్స్ చేసాం కదా, జొన్నలు నానడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. సో నేను మళ్ళీ ఈవినింగ్ 7 o'clock అలాగా చూపిస్తున్నాను. ఫుల్గా నానిపోయింది ఇక్కడ పప్పు. ఇప్పుడు ఈ నానిన పప్పుని ఇంకొక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుందాం. యాక్చువల్గా నేను ఇక్కడ తొక్కుపప్పు వేసుకున్నాను కాబట్టి ఇన్నిసార్లు వాష్ చేసి చూపించాల్సి వస్తుంది. అలా అని చెప్పి ఇందులో ఉన్న తొక్కు నేను తీసాను. ఇందులో ఉన్న వాటర్ కొంచెం క్లీన్గా వచ్చినంత వరకు వాష్ చేసుకుంటాను అనమాట. కాకపోతే కొంచెం తొక్కు తీస్తాను, అలానే మొత్తం తీసాను అనమాట. ఒకప్పుడు ఈ తొక్కు పప్పు వాల్యూ నాకు తెలియక పప్పులో ఉన్న తొక్కు అంతా తీసేసేదాన్ని అనమాట. ఇప్పుడు అందులో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇవన్నీ తెలిసిన తర్వాత అసలు తొక్కు తీయట్లేదు. ఒక్కొక్కసారి మాత్రం ఒక కొంచెం తొక్కు తీసేసి ఇలా కుక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ టైం వాష్ చేస్తే కొంచెం తొక్కు వచ్చింది అండ్ సెకండ్ టైం కూడా మళ్ళీ వాష్ చేసి చూపిస్తున్నాను. మళ్ళీ సెకండ్ టైం ఏదైతే తొక్కు వచ్చిందో అంతవరకే తీస్తాను, మిగతా అంతా కూడా ఉంచేస్తాను. వాటర్ కూడా కొంచెం క్లీన్గా వచ్చేసింది కాబట్టి ఇంక దీన్ని ఆపేస్తాను. ఒకప్పుడు పప్పును క్లీన్ చేసి తొక్కంతా ఆవులకి గేదెలకి వేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం కూడా తింటున్నాము. సో పప్పు క్లీన్ చేసుకున్నాను కదా, ఇప్పుడు గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో వాటర్ ఒకేసారి వేసేయకుండా మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ రుబ్బుకోవాలి. రుబ్బంతా మనం ఒకేసారి యూస్ చేసేస్తామంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసి నలుపుకున్నా పర్వాలేదు. లేదు కొన్ని డేస్ స్టోర్ చేసుకుందాం అనుకుంటే మాత్రం కొంచెం గట్టిగా రుబ్బుకోండి. అలా కాకుండా వాటర్ ఎక్కువ వేసేసి దాన్ని స్టోర్ చేసామంటే చాలా త్వరగా పులిసిపోతుంది అనమాట. ఎక్కువ పులిపెక్కిపోతుంది రుబ్బు. అలా కాకుండా గట్టిగా రుబ్బుకున్నాం అనుకోండి, ఎక్కువ డేస్ స్టోర్ చేసుకున్నా కానీ నార్మల్గా ఉంటుంది. సో నాకు ఇక్కడ పప్పు మెత్తగా నలిగిపోయింది. సో నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న బాక్స్లోకి డైరెక్ట్గా వేసుకున్నాను. మార్నింగ్ నానపెట్టి నైట్ రుబ్బాను కదా, సో నైట్ అంతా మళ్ళీ బయటే వదిలేసి ఇలా నైట్ అంతా రుబ్బు బయట పెడితే మంచిగా ఫర్మెంటేషన్ అవుతుంది అండ్ టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట. సో మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం రుబ్బు తీసుకుని అందులో కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకొని ఇలా దోశలాగా వేసుకుంటే సరిపోతుంది. చాలా మందికి జొన్న దోశలు కరెక్ట్గా రావు, వేస్తుంటే ప్యాన్ మీద అతుక్కుపోయి అస్సలు పర్ఫెక్ట్గా రావన్నమాట. మెయిన్గా దీనికి పిండి కలుపుతున్నప్పుడు అయితే పల్చగానే కలిపేస్తారు, లేదంటే ముద్దగానే కలుపుతారు. అలా కాకుండా ఇక్కడ నేను ఇందాక చూపించినట్టుగా కానీ ఎగ్జాక్ట్గా కలిపితే పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.